అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా రోజండి మనం నేచురల్ గా హెన్నా ఎలా తయారు చేయాలి దాని ఉపయోగాలు ఏంటి మరియు దాన్ని మన జుట్టుకి ఎలా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో నేర్చుకుందామండి అని ఈ వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తేనే మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదేనండి ఆ నేచురల్ హెన్నా. అసలు ఈ హెన్నా గురించి ఎందుకు ఈ వీడియో చేశాను అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని. అసలు ఈ హెన్నా ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుందో చెప్పడానికి మరియు మీలో ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించుకుంటారని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. అసలు మనం నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. యాక్చువల్గా నాకు డెలివరీ తర్వాత నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది. అంతేకాకుండా డాండ్రఫ్, పేలు చాలా చిరాకు పెట్టేవి. వైట్ హెయిర్ కూడా వచ్చేసింది. కానీ మార్కెట్లో దొరికే ఏ ప్రోడక్ట్ని నేను యూజ్ చేయలేదు. ఎందుకంటే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే వాటిల్లో వాడే కెమికల్స్ లైక్ అమోనియా, కార్టికోస్టెరాయిడ్స్ అనే కెమికల్స్ని వాడి మన హెయిర్కి ఆర్టిఫిషియల్గా కలర్ తెప్పిస్తారండి. సో నేనైతే వాటి జోలికి పోలేదు. ఎప్పుడైతే ఈ హెన్నాని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అప్లై చేయడం స్టార్ట్ చేశానో నా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయ్యాయండి. పైసా ఖర్చు లేకుండా మన చుట్టూ ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హెన్నాని. అవి ఏంటో ఎలాగో చూసేద్దామా మరి రండి. ఏమీ లేదండి, అది అందరికీ తెలిసినయే. గోరింటాకు, పెరుగు, మెంతులు ముందు రోజే నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత మందారాకండి, నెక్స్ట్ వచ్చి మందార పూలు, నెక్స్ట్ వచ్చి కరివేపాకండి. మందార పూలను అలా తొడుములు తీసి ఉంచుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకండి. ఇదైతే జెల్ అండి, ఇది కూడా ఈజీగానే చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. స్టవ్ పైన గిన్నె పెట్టి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దీనిలో 2 స్పూన్స్ రేషన్ రైస్ని కడిగి పెట్టి వేసుకోవాలి. దీనిలోనే 2 స్పూన్స్ అవిసె గింజలని యాడ్ చేయాలి. వీటిని బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఉడికిన వాటిని వెంటనే ఫిల్టర్ చేసుకోవాలండి, లేకపోతే ఫిల్టర్ అవ్వడం చాలా కష్టం. ఇలా జెల్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇదైతే వేపాకు. నెక్స్ట్ వచ్చి టీ అండ్ కాఫీ డికాషన్ అండి. ఇది కూడా చూసేయండి ఎలా ప్రిపేర్ చేయాలో. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 2 లవంగాలను యాడ్ చేసి దీనిలోనే 2 స్పూన్స్ టీ పౌడర్ని వేసి బాగా మరిగించి దింపే ముందండి 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఫిల్టర్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే టీ డికాషను. దీని తర్వాత వచ్చండి అలోవెరా కూడా అందరికీ తెలిసిందే, దీన్నే కలబంద అంటారు. సో ఇవేనండి టోటల్ ఇంగ్రీడియంట్స్ మన హెన్నాలో వాడేవి. వీటిని ఇప్పుడు 1 బై 1 అన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. చూశారు కదండి, వీటన్నింటినీ మనకి ఏది తెలియనిదంటూ ఏదీ లేదండి, మన చుట్టూ అన్నీ ఉన్నాయే. ఇదైతే మన జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది. జుట్టు కూడా పట్టుకుచ్చులా ఉంటుంది. మాటలు చెప్పడం కాదండి, కానీ మీరు ఇది యూజ్ చేసి నాకు కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇంకా చివర్లో అయితే అండి ఒక లెమన్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. సో చూడండి, ఇలా మెత్తగా ఉండాలండి. అయితే మన హెన్నా రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు దీన్ని మన జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ఇలా మన హెయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి పాయలుగా తీసుకుంటూ ఇంకా ఈ హెన్నాని అప్లై చేసుకోవడమేనండి. నేను చెప్పే కన్నా మీరు చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి ఇలా. ఏమండో ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఇది ఆడవాళ్ళకి మాత్రమే కాదండి, మగవాళ్ళకి కూడా. ఎందుకంటే మా హస్బెండ్కి కూడా 50% వైట్ హెయిర్ ఉంది. సో అతనికి కూడా నేను ఇదే అప్లై చేస్తానండి. ఇంకా చూడండి ఎలా అప్లై చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీ అండి, ఇలా అప్లై చేసుకోవడం కూడా. మీరు పెద్ద కష్టపడని అవసరం లేదు. ఈజీగానే అటు నుంచి ఇటు నుంచి పాయలుగా తీసుకుంటే ఇంకా అప్లై చేసుకోవడమేనండి. సో మీకు ఇంకా ఇలా అప్లై చేసుకోవడం రాదు అనుకుంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు. చూడండి, ఈ హెన్నా నెలకి ఎన్నిసార్లు అప్లై చేయాలని అనుకుంటున్నారా? ఇదైతే నేను వారానికి ఒకసారి అప్లై చేసుకుంటానండి. ఇంకా మీరైతే మీ వీలుని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చండి. 15 డేస్కైనా ప్రాబ్లం ఉండదు. 1 మంత్, అట్లీస్ట్ 1 మంత్కైనా ఒకసారి అప్లై చేసుకుంటే మంచిదండి. హెన్నా నుండి జుట్టుకు వచ్చిన కలర్ అయితే అంత ఈజీగా అయితే పోదండి. ఇది చాలా రోజులు ఉంటుంది.
కాకపోతే ఏంటంటే మన హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటే మన రూట్స్ దగ్గర అయితే మాత్రం చిన్నగా వైట్గా కనిపిస్తుంది. అంతకు మించి అయితే అంత తొందరగా అయితే ఈ కలర్ అయితే పోదు. సో దీన్ని ఎలా అప్లై చేయాలో చివరి వరకు చూసేయండి. చూశారు కదండి మన హెయిర్కి హెన్నాని ఎలా అప్లై చేసుకోవాలో. సో ఇంతేనండి. ఇలా అప్లై చేసుకున్న హెయిర్నండి ఒక 2 అవర్స్ వదిలేయాలండి. వదిలేసిన తర్వాత వాష్ చేసుకోవడమేనండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.